వెల్కమ్ టు శ్రావంతి కిచెన్ సీక్రెట్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అయితే మన వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడవచ్చు. ఈరోజు అయితే ఏ వీడియో అంటే నేను కొత్తగా కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ అయితే మీషోలో బుక్ చేశానండి. వాటివి రివ్యూ అయితే ఇస్తున్నాను, ఎలా ఉన్నాయో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వన్ అయితే ఇవ్వండి. ఇదైతే కిచెన్లో స్టవ్ పక్కన అయితే పెట్టుకునేదండి, బాగా రొటేట్ అవుతుంది. ఇందులో ఆయిల్స్ కానీ నెక్స్ట్ సాసెస్ కానీ కారం, ఉప్పు, పసుపు ఏవైనా పెట్టుకొని వెతుక్కోకుండా ఇలా రొటేట్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ అయితే బాగుంది. నాకు ఇందులో వైట్ అండ్ బ్లాక్ 2 కలర్స్ ఉన్నాయి. నాకైతే బ్లాక్ నచ్చింది కాబట్టి నేనైతే బ్లాక్ తీసుకున్నాను. చూడండి, చాలా బాగుంది. ఇదైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది కిచెన్లోకి. ఇదైతే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఇదిగోండి, ఇంట్రెస్ట్ చూపించారు కదండి తినడానికి, షేప్స్ అయితే నేను తీసుకున్నాను. కుకీస్ కానీ ఫుడ్ ఆమ్లెట్ వేసి ఇదిగోండి షేప్స్ ఆమ్లెట్ వేసి కానీ పెడితే చాలా బాగా తింటారు పిల్లలు. ఇదిగోండి నేనైతే లవ్ సింబల్ ఒకటి, ఒక ఫ్లవర్ వచ్చింది, ఒక స్టారు, అలాగే సర్కిల్, ఇలా 4 వచ్చాయండి నాకైతే. ఇదిగోండి బిగ్ ఒకటి, మీడియము, స్మాల్, ఇలా అన్ని కూడా అలానే వచ్చాయండి. చాలా బాగున్నాయి. కుకీస్ చేసుకోవడానికైనా కొత్తగా కుకీస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఇందులో పెట్టి ఆమ్లెట్ వేసుకోవడానికి షేప్స్, రైస్ పెట్టి చేసుకోవడానికి ఏదైనా షేప్స్, చపాతీలు చిన్న చిన్నవి అయితే చిన్నపిల్లలకి అప్పుడే ఫుడ్ అలవాటు అయిన పిల్లలకైతే ఇలా షేప్స్ పెట్టి ఫుడ్ తినిపిస్తే బాగా అలవాటు పడతారండి ఫుడ్ అయితే. ఇదైతే నాకు 120 రూపీస్ అయితే పడింది. ఇది కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఆర్గనైజ్ కంటైనర్స్ అండి. నాకైతే ఇవి 8 ఎన్ని వచ్చాయండి, చూపిస్తాను. ఇదిగోండి, ఫ్రిడ్జ్లో ఏవైనా వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, లేదంటే కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ, లెమన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇలా స్టోర్ చేసుకోవడానికి అయితే బాగుంటాయండి. ఇదిగోండి, ఇది ఇందులో మార్చర్ కూడా ఏం కిందకి పడకుండా అయితే ఇదిగోండి ఇలా ఒకటి ఇచ్చారు వైట్ది. ఇలా పెట్టి ఇందులో లీఫీ వెజిటేబుల్స్ కానీ లెమన్స్, ఇలా క్యారెట్స్ ఏవైనా అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే అన్ని ఆర్గనైజేషన్గా అయితే ఉంటాయండి. ఇది పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అన్నీ కూడా మనకి ఎందులో ఏమున్నాయనేది కూడా బాగా కనిపిస్తుంది. నీట్గా మీ ఫ్రిడ్జ్ చాలా నీట్గా అనిపిస్తుందండి. ఇవి కంటైనర్లో వేసుకొని పెట్టుకుంటే, కవర్స్లో పెట్టామంటే ఎక్కడ ఏది ఉన్నది, ఏమున్నాయి ఏం లేదనేది కనిపించదు కదా, తెలియదు కదా. ఇలాంటి స్టోర్ ఇలా కంటైనర్స్ అయితే తీసుకుంటే ఇందులో పెట్టుకుంటే ఈజీగా సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఫేస్ కూడా కవర్ అవుతుందండి. ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒక 2-3 పైన పెట్టేస్తే చాలా బాగున్నాయి. ఇవైతే నాకు 450 రూపీస్ అయితే పడిందండి. 8 కంటైనర్స్ అయితే 450 రూపీస్ పడేయండి. చాలా బాగున్నాయి, థిక్నెస్గా చాలా మంచిగా వచ్చాయండి. ఇదండి 8 కంటైనర్స్, వాటికి లిడ్స్ కూడా చాలా థిక్గా ఉన్నాయండి. లిడ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు 8 మొత్తం 8 కలిపి 450 రూపీస్కి అయితే వచ్చాయి. ఇవి చాలా బాగున్నాయి ఇవైతే. నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లోకి చిన్న బాక్సెస్ అయితే 6 బుక్ చేశానండి. ఇవి 4 ఉన్నాయి, 2 ఉన్నాయి, అలాగే 1 కూడా ఉన్నాయి. 6 ఇది కూడా ఫ్రిడ్జ్ కంటైనర్స్, కర్రీస్ పెట్టుకోవడానికి ఏవైనా బాగుంటాయి. ఇవైతే చాలా థిక్గా గ్లాస్ జార్స్, ఇవి చాలా థిక్గా చాలా బాగున్నాయి. ఇవ్వండి ఎయిర్టైట్ కంటైనర్స్. ఇవ్వండి, ఇందులో ఏవైనా పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా కర్రీస్ మిగిలిపోయిన ఫ్రిడ్జ్ కంటైనర్ కానీ వాడాల్సలేదు. ఏవైనా లంచ్ బాక్స్, పిల్లల లంచ్ బాక్స్ కానీ చాలా బాగుంటాయి. ఎయిర్టైట్, అసలు చాలా థిక్గా ఉన్నాయండి, చాలా మంచి క్వాలిటీ అండి. ఇవైతే అరౌండ్ నాకు 400 అయితే పడినాయండి. 6 బాక్సెస్. కాకపోతే ఇవి నేను పెద్దవి ఎక్స్పెక్ట్ చేశాను, పెద్దది మీడియము, స్మాలు అలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అన్నీ ఒకే సైజ్ అయితే వచ్చాయి నాకు. అది క్వాలిటీ అయితే చాలా బాగుంది.
వచ్చేసి అయితే మినీ ఇడ్లీస్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. మినీ ఇడ్లీస్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా తింటారు. ఇందులో వేస్తే చాలా పిల్లలకి ఫుడ్ అలవాటు చేసినప్పుడు ఇవ్వండి, ఇలా వేసి తింటే చాలా బాగుంటుంది. మినీ ఇడ్లీ పాత్ర అంతా దీన్ని ఇవ్వండి, ఇలా ఉంటుంది. 2 కప్పులు అయితే ఇచ్చారు. ఇవ్వండి చాలా చిన్న పాత్ర ఇడ్లీ పాత్ర చిన్నవి, స్టీల్. ఇప్పుడు అయితే అల్యూమినియం అయితే వాడకూడదని చెప్తున్నారు కదా, అందుకని స్టీల్. ఇందులో ఇడ్లీలు అయితే చాలా చిన్నపిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని ఫుడ్ పెడితే. మా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగుంది. ఇదిగోండి దీనికి అయితే ఇలా పెట్టుకోవడానికి అయితే ఇదిగోండి ఇలా ఇచ్చారు. ఇలా పట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మిక్సింగ్ బౌల్స్ అయితే తీసుకున్నానండి. ఏవైనా వంటలు చేసుకునేటప్పుడు మిక్స్ చేసుకుంటారు కదా, మిక్సింగ్ బౌల్స్ అవైతే తీసుకున్నాను. లాంగ్, మీడియం, లార్జ్ పెద్దది, మీడియము అండ్ స్మాల్ అండి, మొత్తం 3 ఇవ్వండి. స్మాల్ మొత్తం 3 బౌల్స్ గాజువి, చాలా బాగున్నాయి. ఏవైనా ఇందులో చిన్నవి అయితే కుకింగ్ చేస్తాను కదా, అందులో సర్వ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇందులో సర్వ్ చేసుకోవడానికి చపాతీ పిండి కలుపుకోవడానికి ఏదికైనా చాలా బాగుంటుంది. అయితే క్వాంటిటీ కూడా చాలా పెద్దగా వచ్చిందండి, చాలా బాగున్నాయి. క్వాలిటీ అన్నీ సూపర్గా ఉన్నాయి. నాకైతే ఇవి 350 రూపీస్ అయితే పడింది. ఈ మొత్తము 3 పీసెస్ చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే ఏంటి ఎంత చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది గులాబీ పువ్వులు అంటారు కదా వేసుకున్నది. ఇదైతే నాకు ఇది నాస్టిక్ అండి. ఇది నాస్టిక్ అయితే వేద్దామని తీసుకున్నాను. ఇది కూడా బాగానే వస్తున్నాయి. వేసి కూడా చూసాను, చాలా బాగా వస్తున్నాయి. ఇది కూడా బాగుందండి, థిక్గా చాలా బాగుంది, గట్టిగా బాగున్నాయండి. ఇదండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే మార్క్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూడడానికి బాగుంటుందండి. వెతుక్కునే అవసరం లేకుండా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.